కాసేపట్లో ఉగ్రవాది తహూర్ రానాను కస్టడీలోకి తీసుకోనున్నారు ఎన్ఐఏ బృందం. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ టీజీలో కాంప్లెక్స్ లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సెల్లో తహూర్ రానాను ఉంచారు అధికారులు. ఎన్ఐఏకి చెందిన ఇద్దరు ఐజీలు, డిఐజీ, ఎస్పీ బృందం అధికారులు తహూర్ రానాను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఉగ్రవాది తహూర్ ఉన్న సెల్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయన ఉన్న గదిలో మోషన్ సెన్సార్ బయోమెట్రిక్ లాక్ ను బిగించారు. సెల్లో తహూర్ రానా ఏం చేస్తున్నాడని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఆఫీసర్లు. సీసీ పర్యవేక్షణలోనే తహూర్ రానాను అధికారులు ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు 18 రోజుల పాటు విచారణ తర్వాతే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని, అవసరమైతే ముంబైకి తరలించే ఛాన్స్ కూడా ఉన్నట్లు చర్చ సాగుతోంది. కాసేపట్లో ఉగ్రవాది తహూర్ రానాను కస్టడీలోకి తీసుకోనున్నారు ఎన్ఐఏ బృందం. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్ టీజీఓ కాంప్లెక్స్ లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన సెల్లో తహూర్ రానాను ఉంచారు అధికారులు. ఎన్ఐఏకి చెందిన ఇద్దరు ఐజీలు, డిఐజీ, ఎస్పీ బృందం అధికారులు తహూర్ రానాను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఉగ్రవాది తహూర్ ఉన్న సెల్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయన ఉన్న గదిలో మోషన్ సెన్సార్ బయోమెట్రిక్ లాక్ ను బిగించారు. సెల్లో తహూర్ రానా ఏం చేస్తున్నాడని నిరంతరం పర్యవేక్షించనున్నారు ఆఫీసర్లు. సీసీ పర్యవేక్షణలోనే తహూర్ రానాను అధికారులు ప్రశ్నించనున్నారు. ఎన్ఐఏ అధికారులు 18 రోజుల పాటు విచారణ తర్వాతే తిహార్ జైలుకు తరలించే అవకాశం ఉందని, అవసరమైతే ముంబైకి తరలించే ఛాన్స్ కూడా ఉన్నట్లు చర్చ సాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ హుస్సేన్ రానాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ కోర్టు అనుమతించింది. మరి రానాను 20 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రానాను ఎన్ఐఏ అధికారులు తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. గురువారం అర్ధరాత్రి రానాను ఎన్ఐఏ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. చాలా నాటకీయ పరిణామాల మధ్య ఆయన హాజరుపరచడం జరిగింది. వాస్తవానికి రానా ఈవినింగ్ 6:40 ఫ్లైట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా రహస్య ప్రదేశంలో ఉంచడం జరిగింది. మరి భద్రతా కారణాల రీత్యా అర్ధరాత్రి పాటియాలా హౌస్ కోర్టుకు తీసుకురావడం జరిగింది. 20 రోజుల కస్టడీ అప్పగించాలని ఎన్ఐఏ తరఫున న్యాయవాది దయాకృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేంద్ర మాన్ కోరారు. మరి 2008 దాడుల వెనుక ఉన్న పెద్ద కుట్రను వెలికితీయడానికి రానాను విచారించడం అవసరమని వాదించారు. దాడుల ప్రణాళికలో నిందితుని పాత్రపై విచారణ చేయాల్సింది అన్నారు. మరి నేరపూరిత కుట్రలో భాగంగా ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ భారత పర్యటనకు ముందు ఆపరేషన్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రానాతో చర్చించారని ఆరోపించారు. ఇక తన ఆస్తులు అలాగే వస్తువులకు సంబంధించిన వివరాలను హెడ్లీ రానాకు ఈమెయిల్ చేశాడని తెలిపారు. మరి దాడి కుట్రలో పాకిస్తాన్ కి చెందిన ఇలియాస్ కాశ్మీరీ, అబ్దుల్ రెహమాన్ ప్రమేయం పైన హెడ్లీ రానాకు తెలియజేశాడని చెప్పేసి కూడా ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఇక విచారణ ప్రారంభించే ముందు వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఉన్నారా అని రానాను జడ్జి అడగడం జరిగింది. మరి తనకు ఎవరూ లేదని రానా బదులిచ్చారు. దీంతో ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీకి చెందిన న్యాయవాది పీయూష్ సచ్దేవాను కోర్టు నియమించింది. మరి వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ ఇక 18 రోజుల కస్టడీకి రానాను ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. అయితే అనంతరం రానాను ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం తరలించారు. దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి రానాను ప్రశ్నిస్తామని చెప్పేసి ఎన్ఐఏ అయితే చెప్పింది. మరి అయితే ఇక చూసుకున్నట్టుగైతే ఉగ్రదాడి పాల్పడటం వల్ల దాదాపుగా 166 మంది చనిపోయారు. ఇంత మందిని పొట్టన పెట్టుకున్న ఈ నరరూప రాక్షసుడికి ఉరి తీయడమే మంచిదని చెప్పేసి కూడా అందరూ కూడా ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. మరి ముంబై ఉగ్రదాడి ఈ సూత్రధారి ఈ రానాను అమెరికా నుంచి భారత్కి తీసుకురావడం మంచి పరిణామం అని బీజేపీ పేర్కొంది. మరి నాటి బీజేపీ యూపీఏ
కసరత్తు వెళ్లి ఇది సాధ్యమైందని కాంగ్రెస్ నేత పి చిదంబరం కూడా పేర్కొనడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగైతే ఈ తాహూర్ రాణాకు ఒక కంపెనీ ఉండేది. దానికి సంబంధించి ఒక బ్రాంచ్ ని ముంబైలో ఏర్పాటు చేశాడు. అందులో డేవిడ్ హెడ్లీకి ఉద్యోగం ఇచ్చే సాగుతో భారత్ నుంచి వీసా పొందాడు. మరి రాణా కంపెనీ తరపున భారత్ కు వచ్చిన హెడ్లీ ముంబై నగర సమాచారాన్ని సేకరించి రహస్యంగా హెడ్లీకి పంపాడు. మరి ఆ తర్వాత నేరుగా పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థలకు మొత్తం సమాచారం చేరవేశారు. దాదాపుగా 2008లో ఈ దాడి జరిగిందంటే 2006 నుంచే పథక రచన జరిగింది. మరి ఈ పథక రచన సక్సెస్ఫుల్ గా వాళ్ళు నిర్వహించారు. ఆ ఫలితంగా 166 మంది అమాయకులు తమ ప్రాణాలని కోల్పోవడం జరిగింది. మరి ఈ కేసులో రాణాకు మరణ శిక్ష లేదా 10 ఏళ్ల జైలు శిక్ష, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడవచ్చని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మరి ముంబైపై ఉగ్రదాడులు చేయించిన ఉగ్రవాదులను గుర్తించే దిశగా పాకిస్తాన్ అస్సలు కూడా ప్రయత్నించలేదు. ఈ విషయంలో పాక్ వైపు నుంచి భారత్ సహకారం కూడా అందలేదు. ఒక రకంగా ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంగానే అందరూ కూడా ఎక్కువ మంది చెప్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ వల్లే రాణాను అమెరికా తనకు అప్పగించిందని చెప్పేసి కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా పేర్కొనడం జరిగింది. మరి మోడీ సర్కార్ ఇలాగే ఉంటుంది, ఉగ్రవాదాన్ని ఉపేక్షించదు, ఉగ్రదాడులు ఎవరు చేసినా వదలమంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి అయితే ముంబై ఉగ్రత నిందితులను భారత్కు రప్పించే ప్రయత్నాలు యూపీఏ హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి పి చిదంబరం కూడా తెలిపారు. ఈ క్రెడిట్ ని తీసుకోవడానికి బీజేపీ సిద్ధమైపోవడం సరికాదని చెప్పేసి ఆయన కూడా పేర్కొన్నారు. అయితే ఏది ఏమైనా తహూర్ రాణాను భారత్ కు అమెరికా అప్పగించడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా స్వాగతించారు. ముంబై ఉగ్రదాడుల్లో భాగమైన వాళ్ళందరినీ కోర్టు ఎదుట నిలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఇక ఫైనల్ గా చూసుకున్నట్టుగైతే తహూర్ రాణాతో తమకు ఏ సంబంధము లేదంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షఫత్ అలీ ఖాన్ వెల్లడించారు. రాణా కెనడా జాతీయుడని, దాదాపుగా 2 దశాబ్దాలుగా అతను పాకిస్తాన్ కు దూరంగా బతుకుతున్నాడని చెప్పేసి తెలిపారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ అతను పాకిస్తాన్ గుర్తింపు కార్డులు కానీ పాస్పోర్ట్లు కానీ రెన్యువల్ చేసుకోలేదని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈ ముంబై నిందితుల్లో ప్రధాన కుట్రదారుడు డేవిడ్ హెడ్లీ, అలాగే ఈ తహూర్ రాణా కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి స్నేహితులు. డేవిడ్ హెడ్లీ తండ్రి పాక్ దౌత్యవేత్త. మరి ఆ విధంగా ఇద్దరికి కూడా పాకిస్తాన్ లో వీళ్ళ కార్యకలాపాలు సాగించుకోవడానికి చాలా ఈజీ అయింది. మరి పాక్ కూడా భారత్ లో ఇలాంటి విధ్వంసం జరుగుతుందంటే ఒక రకంగా సైలెంట్ గా ఎలాంటి చర్యలు తీసుకోకుండా సైలెంట్ గా ఊరుకుంది. ఆ ఫలితం 126 మంది పౌరులను భారత్ కోల్పోవాల్సి వచ్చింది. మనకి దీనికి తగిన శిక్ష పడాలి. ఇక కసబ్ కి ఏ రకంగా కోర్టు జైల్లో పెట్టి ఆయన కొన్నేళ్ల పాటు ఉంచి అతని మీద కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం. మరి అలాంటి తరహా తప్పు మరోసారి జరగొద్దు అని చెప్పేసి ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తహూర్ రాణాను వెంటనే ఉరి తీయాలని చెప్పేసి కూడా డిమాండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి.